శ్రీ సాయి సచ్చరితనే నమః. శ్రీ సాయి సచ్చరిత్ర ఓవి టు ఓవి మూల గ్రంథము శ్రవణ పారాయణ 53వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయై నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి సాక్షాత్తు ప్రత్యక్ష బ్రహ్మ, సత్పురుష సామ్రాట్టు చక్రవర్తి. వారు సమర్థ సద్గురువు అని దిగంతాల వరకు వారి కీర్తి వ్యాపించింది. వారు బుద్ధికి స్ఫూర్తిని ప్రసాదిస్తారు. ఎందుకంటే వారు జనన మరణాలను, ప్రపంచ భయాలను తొలగిస్తారు. అనన్య భావంతో వారి శరణుజొచ్చి వారి పుణ్యచరణాలకు వందనం చేస్తాను. గత అధ్యాయంలో మొదట సింహావలోకనం చేసిన తరువాత అవతరణికను పొందుపరచి గ్రంథాన్ని సమాప్తి చేస్తానని హేమాడ్ పంత్ చెప్పాడు. కానీ అలా జరగలేదు. గ్రంథం యొక్క సారాంశమైన అవతరణికను వారు రాశారో లేక మరపు కారణంగా వదిలేశారో తెలియదు. గ్రంథ రచనను ప్రారంభించిన వారే అవతరణికను చివర వ్రాసి గ్రంథాన్ని పూర్తి చేయటం అంతటా నియమం. కానీ నియమంలో మినహాయింపులు కూడా ఉంటాయి. అదే విధంగా ఇక్కడ కూడా కనిపిస్తూ ఉంది. మన కోరిక ప్రకారం ఏదీ జరగదు. బాబా సంకల్పం బలీయమైనది. అందరినీ దుఃఖంలో ముంచి హేమాడ్ పంతు అకస్మాత్తుగా దివంగతులయ్యారు. అవతరణిక విషయం తెలియలేదు. ఎవరికీ ఏం తోచలేదు. అన్నాసాహెబు సేకరించి ఉంచిన వారి రచనలను వారి కుమారుడు గజానన్ వెతికి కొన్ని అవసరమైన కాగితాలను ఇచ్చాడు. అన్నాసాహెబు చాలా పొదుపరి. చిన్న చిన్న చిత్తు కాగితాలను కూడా వృధా చేసేవారు కాదు. ఏ పనినైనా చాతుర్యంతో చేసే స్వభావం వారిది. చిన్న చిన్న కాగితం ముక్కలపైన వ్రాసిన అధ్యాయాలను అలాగే ముద్రణకు ఇచ్చేవారు. అనవసరమైన ఖర్చు వారికి నచ్చేది కాదు. వారి సాటి ఎవరూ రారు. జీవం లేని చిన్న కాగితం ముక్కలపై వారికి దయ కలిగి వీనిని సత్పురుషులైన శ్రీ సాయి సేవలో ఉపయోగించకపోతే ఇవి ఎలా ఉద్ధరింపబడతాయి అని హేమాడ్ పంతుకు అనిపించి కాగితపు ముక్కలను పోగు చేసుకుని వాని ద్వారా ఈ సేవను చేయించి ఉండవచ్చు. ఇది వారి ఉదాత్తమైన ఉద్దేశం కావచ్చు. చివరి అధ్యాయం కూడా అట్లే కాగితం ముక్కలపై రాసి ఉండవచ్చు. కానీ ఎంత ప్రయత్నించినా అవతరణిక లభించలేదు. విషయాన్ని గజాననరావు మొదలగు వారితో మరియు బాబాసాహెబ్ తర్కడుతో కూడా చెప్పడం జరిగింది. వారందరూ అవతరణిక ఉండవలసినదేనని తమ ఉద్దేశాన్ని తెలిపారు. దీనిని రాయటానికి బాబాసాహెబు ఒక సమయాన్ని నిర్ణయించి శ్రీ సాయి లీలలో ప్రచురించారు. కానీ ఆ గడువు ముగిసిపోయినా అవతరణిక అవతరించలేదు. హేమాడు అంటే గోవిందరావు సద్గుణాలకు గని. వారి నోటికి వేదాంతం కంఠోపాఠం. ఈ గ్రంథంలో ప్రాసాదిక వాణి ప్రకటమైంది. గురువు యొక్క అనుగ్రహ చర్య అద్భుతం. సాయి సద్గురువు యొక్క భక్తులు అసంఖ్యాకం. వారిలో హేమాడ్ పంతు కవిరత్నం. వారికి సాటి అయిన ప్రజ్ఞావంతుడు మహాపురుషుడే దీనిని రచించగలడు. అవతరణిక ఎక్కడ నుండి అవతరించలేదు. నా మనసుకు చింత పట్టుకుంది. దత్తగురువు స్వరూపులైన సాయినాథుని ప్రార్థించి వారి అనుగ్రహాన్ని
వేడుకున్నాను. నేను పామరుణ్ణి, మందబుద్ధిని, విద్యాగంధం లేనివాణ్ణి, కవిత్వాన్ని అసలే ఎరుగని వాణ్ణి. ఛందోబద్ధమైన రచనను ఎలా చేయగలను? నాకు ఒకే ఆధారం శ్రీ దత్తగురువు. వారి అనుగ్రహముంటే చాలు. వారు దోమచే పర్వతాన్ని లేవనెత్తించగలరు. వారి శక్తి అమోఘం. శివస్వరూపులైన సాయి నారాయణుని మరలా ప్రార్థించాను, నాపై దయ చూపించి అవతరణికా రచనకు సత్వరంగా నా బుద్ధిని ప్రేరేపించమని. నాకు కవిత్వం రచించే శక్తి లేదు. నేను మందబుద్ధినని గురువర్యులకు తెలుసు. వారి పాదాలకు వందనం చేసి అవతరణికను ప్రారంభిస్తాను. శ్రీ సాయి సచ్చరితలోని గ్రంథ భాగమైన ఈ అవతరణికను గణపతి రూపమైన సాయియే పూర్తి చేస్తారు. వారి వైభవం అద్భుతం, అసమానం. నేను నిమిత్త మాత్రుణ్ణి మాత్రమే. ప్రథమాధ్యాయంలో మంగళాచరణం మరియు విఘ్నాలను తొలగించేవాడు, పార్వతీ పరమేశ్వరులకు కంఠభూషణమైన శ్రీ గజవదనునికి నమస్కారం చేశారు. అభినవ వాగ్విలాసిని, చాతుర్య కళా కామిని, విశ్వమోహిని, ఇష్టార్థదాయిని అయిన శారదకు వందనం చేశారు. కుల గురువులకు, ఆప్తులకు, ఇష్టులకు, పరమేశ్వరుని సగుణావతారమైన సాధు సజ్జనులకు మరియు శరణాగతులకు కైవల్య నిధానమైన సద్గురు సాయి భగవానునికి నమస్కారం చేశారు. గోధుమలను విసిరిన కథను చెప్పి కలరా జాడ్యాన్ని పూర్తిగా నశింపజేసిన విషయాన్ని విశదీకరించి సాయి సామర్థ్యాన్ని వర్ణించారు. 2వ అధ్యాయంలో ఈ గ్రంథ ప్రయోజనాన్ని, దాబోల్కరునికి బాబా యొక్క ప్రథమ దర్శనం మరియు అతనికి హేమాడ్ పంత్ అన్న నామకరణం, గురువు యొక్క ఆవశ్యకత లేదు అన్న వివాద ఖండన, 3వ అధ్యాయంలో ఈ గ్రంథ రచనకు సాయి నోటి నుండి అనుమతి వచ్చిన విధానం, రోహిల్లా యొక్క సంపూర్ణ వృత్తాంతం, 4వ అధ్యాయంలో జగత్తును నడిపించే పరబ్రహ్మకు ఆభరణాలైన సత్పురుషులు ఏ కారణంగా భూమిపై అవతరిస్తారు అన్న విషయం యొక్క విస్తార వివరణ, అత్రి అనసూయల పుత్రుడైన దత్త భగవానుని అవతారం, సాక్షాత్తు ప్రత్యక్ష కల్పతరువు వంటి సాయిబాబా ప్రథమంగా షిరిడీ క్షేత్రానికి వచ్చిన కథావర్ణన. 5వ అధ్యాయంలో సాయి షిరిడీ క్షేత్రంలో గుప్తమై శ్రీమంతుడైన చాంద్ పాటేలు వెంట మరలా ప్రకటమై అందరినీ ఆశ్చర్యపరచటం, గంగగిరు వగైరా సాధువులతో కలిసి ఉండటం, దూరం నుండి స్వయంగా నీటిని తమ తలపై మోసుకుని వచ్చి ఉద్యానవనాన్ని పెంచడం గురించి వర్ణన. 6వ అధ్యాయంలో శ్రీరామనవమి మహోత్సవంలో సంకీర్తన చేసిన బాలబువా విషయం మరియు మసీదు మాయి పునరుద్ధరణ గురించి విస్తార వర్ణన. 7వ అధ్యాయంలో బాబా యొక్క సమాధి, ధౌతి పోతి ఖండయోగం వగైరా యోగ ప్రక్రియల గూర్చి మరియు బాబా హిందువా లేక మహమ్మదీయుని వేషమా అన్న అగాధమైన సత్పురుషుల అంతరంగం గురించి, బాబా యొక్క దుస్తులు, వారి చిలుము, వారి ధుని, వారి జాతి, వారి ప్రవర్తన, వారు రోగులకు చికిత్స చేయటం, మసీదులో దీపాలను వెలిగించటం, వారి చేయి కాలటం, దానికి సేవ మొదలగు ఆశ్చర్యకరమైన విషయాలు, భాగోజీ షిండే యొక్క మహావ్యాధి, కాపర్డే పుత్రుని
గ్రంథి జ్వరానికి ఔషధాన్నివ్వటం, నానాసాహెబు చందోర్కరు పండరీపురానికి బయలుదేరటం వగైరా విషయాలను బుద్ధిమంతుడైన కవి చెప్పారు. 8వ అధ్యాయంలో అపూర్వమైన నరజన్మ మహిమ, సాయి యొక్క భిక్షావృత్తి వర్ణన, సాయి సత్పురుషునికి బాయజాబాయి చేసిన సేవ, బాబా యొక్క భోజన పద్ధతి, బాబా, తాత్య, మహాల్సాపతి ముగ్గురు రాత్రి మసీదులో శయనించే విధానం, తాత్య, మహాల్సాపతులపై బాబాకు ఉన్న సమానమైన ప్రీతి, రెహతా గ్రామంలో కుశాల్ చందుకు శాంతికి జ్ఞానానికి నిధి అయిన బాబాకు ఉభయులకు గల పరస్పర ప్రేమ సంబంధం గురించి నిరూపణ. 9వ అధ్యాయంలో తాత్యాసాహెబు నూల్కరు భక్త శ్రేష్ఠుడైన తాత్యా పాటిల్ మరియు ఒక గొప్ప ఆంగ్లేయ గృహస్థుడు బాబా ఆజ్ఞను ఉల్లంఘించి దాని పరిణామాన్ని అనుభవించటం, బాబా భక్తులతో పంచమహాయజ్ఞాలను చేయించటం, భిక్షాన్నాన్ని సేవించటం, భిక్ష చేయటానికి అధికారం కలవారి లక్షణాల వివరణ, ప్రార్థనా సమాజంలోని బాబాసాహెబు తర్కడ్ సాయి భక్తుడవటం, అతని నిష్ఠ, ఉత్కృష్టమైన అతని కథా వర్ణన. 10వ అధ్యాయంలో 4 మూరల పొడవు బెత్తెడు వెడల్పు గల చెక్క పలకను చూరుకు అడ్డంగా వ్రేలాడగట్టి దానిపై యోగీశ్వరులైన సాయిబాబా శయనించటం, వారు షిరిడీలో ఎప్పుడు అడుగుపెట్టారు, అక్కడ ఎన్ని సంవత్సరాలు ఉన్నారు, తమ శరీరాన్ని ఎప్పుడు త్యజించారు అన్న విషయాలను హృదయాంగమంగా వర్ణించడం, ఏ కోరికలు లేక మనసు ప్రశాంతంగా ఉన్నా పైకి పైశాచిక ప్రవృత్తిని కనబరుస్తూ ప్రజల శ్రేయస్సునే ఆలోచించే గురుదేవుని సుస్థిరమైన మనోవృత్తిని గురించి, వేద శాస్త్రాలలో తెలియజేసిన ధర్మ లక్షణాలను, లోక వ్యవహారాన్ని, పరమార్థాన్ని బోధించటంలో మరియు భక్తుల మనసులను, భక్తులు కానివారి మనసులను పరీక్షించటంలో సాయి సద్గురువు యొక్క విశిష్ట చాతుర్యం మరియు బాబా యొక్క ఆసనం, బాబా జ్ఞానం, బాబా ధ్యానం, బాబా స్థానం, వారి మహిమ, వారి సామర్థ్యం గురించిన వర్ణన. 11వ అధ్యాయంలో బాబా యొక్క సచ్చిదానంద స్వరూప స్థితి, అంతటా వ్యాపించిన వారి ప్రఖ్యాతి, డాక్టర్ పండిట్ యొక్క ప్రేమ, భక్తి, సిద్దిక్ ఫాల్కే యొక్క పూజ్య భావం, బాబా మేఘాలను, సుడిగాలిని అదుపులో ఉంచటం, భక్తులను అగ్ని జ్వాలల నుండి రక్షించడం గురించిన రసభరిత వర్ణన. 12వ అధ్యాయంలో కాకా మహాజని, ధుమాల్, నిమోంకరు, ఒక మామలేదారు, ఒక డాక్టరు గురించిన వేరువేరు విషయాల వర్ణన. నాసిక్లోని అగ్నిహోత్రి, గోలప్ స్వామి యొక్క శిష్యుడైన మూళే శాస్త్రి యొక్క సంశయం, అతనికి సాయి దర్శనంలో కలిగిన విశేషమైన అనుభవం యొక్క వర్ణన. 13వ అధ్యాయంలో నల్ల కుక్కకు పెరుగన్నం పెట్టడంతో బాలాశింపి యొక్క చలిజ్వరం పోవటం, బాపు సాహెబు బుట్టి యొక్క కలరా వ్యాధి అక్రోట్ పిస్తాల సేవనంతో నశించటం, ఆళందీ స్వామి యొక్క చెవి నొప్పిని బాబా ఆశీస్సులతో పోగొట్టడం, అకా మహాజని విరేచనాల బాధ వేరుశెనగ పప్పుతో తొలగటం, హార్ద్యాలోని దత్తోపంతు కడుపు శూల వ్యాధితో బాధపడుతుంటే జనులందరూ చూస్తుండగా బాబా అతని జబ్బును
ఆశీర్వచనాలతో నయం చేయటం. భీమాజీ పాటీలును క్షయరోగం పట్టుకుంటే బాబా దానిని విభూతితో తరిమివేయటం. ఈ విషయాల వర్ణన 14వ అధ్యాయంలో నాందేడులో బాగా ప్రసిద్ధి చెందిన వ్యాపారి రతన్జీ పార్సీ సేటు దుఃఖిస్తుంటే బాబా అతనికి పుత్ర సంతానాన్ని ప్రసాదించి అంతులేని ఆనందాన్ని ఇవ్వటం మరియు నాందేడు పట్టణంలో హమాలీ పనిచేస్తూ గుట్టుగా జీవిస్తున్న మౌల్వీ సాహెబు అనువారు సాధువు అని సాయిబాబా సూచన వలన తెలుసుకునే అద్భుతమైన కథా వర్ణన. 15వ అధ్యాయంలో సాయిబాబా దాసగణకు నారదీయ కీర్తన పద్ధతిని వివరించటం. చోల్కరుకు చక్కెర వేసిన టీని త్రాగించి అతని వ్రతాన్ని సమాప్తి చేయటం. బల్లి కిచకిచమని చప్పుడు చేయగా బాబా కథను చెప్పటం. ఔరంగాబాదు నుండి బల్లి వచ్చి మసీదులోని బల్లిని కలుసుకున్న కథా వర్ణన. 16వ అధ్యాయంలో సంపద సంతానం అన్నీ ఉన్న ఒక గృహస్థుడు సాయిబాబా యొక్క యశోదుందుభిని విని బ్రహ్మజ్ఞాన ప్రాప్తి కొరకు సిరిడీకి వచ్చాడు. బ్రహ్మజ్ఞానాన్ని అభిలషించే వారికి ముందు ప్రపంచంపై మోహం, ధనాసక్తి, లోభం తొలగిపోవాలి. జేబులో రూపాయల నోట్లు ఉన్నా బాబా కొరకు అది కాసేపటి కోసం 5 రూపాయలను అప్పుగా ఇవ్వని వాడికి బ్రహ్మ ఏ విధంగా లభిస్తాడు? సుందరమైన సాయిబాబా బోధనా పద్ధతి. హేమాడు పంతు ప్రాసాదిక వాణి రెండూ పాలు పంచదార కలిసినట్లుగా మనోహరమైన కథా వివరణ. 17వ అధ్యాయంలో పూర్వ కథానుసంధానం, బ్రహ్మజ్ఞాని గురించి విస్తారంగా చెప్పటం. ధనలోభం యొక్క నిర్మూలనం గురించి మధుర వర్ణన. 18వ అధ్యాయంలో సాఠే యొక్క గురు చరిత్ర కథ, రాధాబాయికి ఉపదేశం గురించి చెప్పిన విషయం, హేమాడు పంతును అనుగ్రహించిన కథా వర్ణన. 19వ అధ్యాయంలో హేమాడు పంతు యొక్క అనుగ్రహ కథా విస్తరణ, సాయి యొక్క జ్ఞాన బోధను దీర్ఘంగా ఆలోచించటం గురించిన వివరణ. 20వ అధ్యాయంలో ఈశావాస్య భావార్థ బోధిని అన్న గ్రంథ రచనాన్ని దాసుగను ప్రారంభించాడు. దానిలో అతనికి సంశయాలు కలుగగా అతడు బాబాను ప్రశ్నించాడు. వారు కాకా యొక్క పనిపిల్ల సందేహాన్ని తీరుస్తుందని చెప్పారు. అలా అసాధారణమైన సద్గురు మహిమ యొక్క మధుర వర్ణన. 21వ అధ్యాయంలో సగుణవంతుడైన ఒక ఉపజిల్లా అధికారిని, విచక్షణ జ్ఞానమున్న పాటంకరుని, విలక్షణమైన మరొక వకీలును, ఈ ముగ్గురిని సాయిబాబా అనుగ్రహించిన వివరణ. 22వ అధ్యాయంలో మసీదు మాత భవనాన్ని తరింపజేస్తుందని, ద్వారావతి అన్నా ద్వారక అన్నా ఆ మసీదే అని బాబా ప్రజలందరకు చెప్పారు. కానీ వారి భావార్థాన్ని ఎవరూ తెలుసుకోలేదు. బాబా మసీదు మాత యొక్క గుణాలను వర్ణించారు. మిరికరును, బుట్టీని పాము కాటు నుండి రక్షించారు. అమీరు శక్కరి యొక్క వాత రోగాన్ని పోగొట్టారు. అతని పాము భయాన్ని తొలగించారు. అట్లే హేమాడ్ పంతును మరియు ఇతరులను పాము కాటు నుండి కాపాడి వారిని తేలు కుట్టడం నుండి, భయంకరమైన అపమృత్యువు నుండి రక్షించిన వృత్తాంతాలు. 23వ అధ్యాయంలో బాబా యోగాభ్యాసి యొక్క సందేహాన్ని తీర్చటం
మరియు మాధవరావు యొక్క పాము కాటు బాధను తొలగించడం, తుని కొరకు ఇంధనాన్ని సేకరించటం, మేకను వధించే విషయాన్ని గూర్చిన రమ్యమైన వర్ణన. బడే బాబా యొక్క బడాయి, అతని అసంతృప్తి స్వభావం, ఎంత ఇచ్చినా ఇంకా కావాలనే అతని ఆశ, అతనికి గురువు ఆజ్ఞను పాటించే నిష్ఠ లేకపోవటం, గురువు ఆజ్ఞను పాటించటంలో పరమ నిష్ఠగల భక్తశ్రేష్ఠుడు కాకాసాహెబు దీక్షితును పరీక్షించిన సద్గురువు యొక్క విశిష్టమైన లీలను ఉత్కృష్టంగా వివరించారు. 24వ అధ్యాయంలో శనగల మిషతో హేమాడ్ పంతుకు సద్గురుని స్మరించనిదే విషయ సుఖాలను అనుభవించరాదని బోధించారు. అన్నా బాబరే మరియు మౌసీబాయి ఈ ఇద్దరిలో సాయి కలహాన్ని రేపటం, ఆ పరిహాసంలోని వినోదాన్ని కవివర్యులు విశిష్ట రీతిలో గానం చేశారు. 25వ అధ్యాయంలో అహమ్మద్ నగర నివాసి దాము అన్నా కాసర్ దూది మరియు బియ్యంతో గొప్ప వ్యాపారం చేయాలని ఉబలాట పడతాడు. ఆ వ్యాపారం నష్టకారకమని బాబా తెలియజేయటం మరియు మామిడి పళ్లను సేవిస్తే సంతాన ప్రాప్తి అని జ్ఞాన భాస్కరులైన సాయిబాబా అతనికి చెప్పారు. 26వ అధ్యాయంలో ఒక సాధువు అనుగ్రహాన్ని పొందిన పంతు అనే ఒక భక్తునికి బాబా ఆ విషయాన్ని గుర్తు చేసి అతనికి ఆనందాన్ని కలుగచేయటం, హరిశ్చంద్ర పితళే పుత్రుడు అపస్మారక జబ్బు బాబా కృపావలోకనంతో తొలగిపోవటం మరియు పితళేకు బాబా 3 రూపాయలను ఇచ్చి, నీకు ఇదివరలో 2 రూపాయలను ఇచ్చాను, వీనిని పూజించు అని చెప్పిన కథ. 27వ అధ్యాయంలో కాకా మహాజని బాబా చేతికి ఏకనాథ భాగవత గ్రంథాన్ని ఇచ్చి వారి ప్రసాదంగా మరలా దానిని తీసుకోవాలని మనసు పడగా బాబా దానిని మాధవరావుకు ఇవ్వటం, ఒక రామదాసు పుస్తకాలలో విష్ణు సహస్రనామం పుస్తకం ఉండగా బాబా దానిని రామదాసుకు తెలియకుండా తీసి దానిని కూడా మాధవరావుకు ఇస్తారు. మాధవరావుకు విష్ణు సహస్రనామం పుస్తకం ఇచ్చి సాయి ఘనులు అతనిని అనుగ్రహించిన కథా వర్ణన. 28వ అధ్యాయంలో శాంతాక్రూజ్లోని భక్తుడు లక్ష్మీచందు మున్షి, బర్హానుపురంలోని చిడీబాయి, బ్రాహ్మణుడు పుణ్యాత్ముడు అయిన మేఘ సాయిబాబా చరణాలను ఆశ్రయించటం, వారందరికీ స్వప్న దృష్టాంతాలను ఇచ్చి వారు మేలుకున్న తర్వాత వారికి అనుభవాలను కలుగజేసిన సద్గురు మాత యొక్క అంతుపట్టని విధానాన్ని తెలియజేశారు. 29వ అధ్యాయంలో భోళాశంకరులైన సాయిబాబా యొక్క దానాన్ని, ఔదార్యాన్ని, వైభవాన్ని చూడాలన్న కుతూహలంతో మద్రాసు భజన మండలి సిరిడీ క్షేత్రానికి రావటం, రఘునాథరావు టెండూల్కర్ యొక్క పుత్రుడు పరీక్ష ఉత్తీర్ణుడైన విధానం మరియు టెండూల్కర్ యొక్క పెన్షను చింతను దూరం చేసిన సాయి యొక్క లీలలు మరియు సాయి చరణాలయందు అమితమైన ప్రేమగల డాక్టరు కెప్టెన్ హాటేకు తెల్లవారుజామున సాయి స్వప్నంలో దర్శనమిచ్చిన కథావర్ణన. 30వ అధ్యాయంలో సప్తశృంగి దేవి ఉపాసకుడు కాకాజీ వైద్యకు సత్పురుష శ్రేష్ఠులైన సాయిబాబాను చూడమని దేవి ఒక దృష్టాంతాన్ని ఇవ్వటం,
ఆ దేవికి మొక్కును తీర్చుకోవడానికి 30 ఏళ్ల తరువాత శ్యామారావు అక్కడికి వెళ్ళటం, రహతా సేటు, ఖుషాల్ చందు, పంజాబీ బ్రాహ్మణుడు రామ్లాల్ వీరిద్దరికీ షిరిడీకి బయలుదేరమని సాయి స్వప్నంలో చెప్పిన వివరణ. 31వ అధ్యాయంలో మానస సరోవరానికి బయలుదేరిన మద్రాసు వాసి విజయానందు అనే సన్యాసిని హృషికేశులైన సాయిబాబా తమ పాదాల చెంతనే ఉంచేశారు. మరియు సాయి పదకమలాలను అంటిపెట్టుకున్న భ్రమరం మాన్కర్ అను భక్తుని మరియు హింసాత్మకమైన క్రూర వ్యాఘ్రాన్ని కూడా ఉద్ధరించిన అందమైన కథలు. 32వ అధ్యాయంలో భగవంతుని అన్వేషించాలని మేం నలుగురం అరణ్యంలో తిరుగుతున్నాం. నేను నా అహంభావాన్ని అభిమానాన్ని వదిలిపెట్టగానే గురువుగారు దర్శనమిచ్చారు అని బాబా చెప్పిన కథ. గోఖలేబాయి ఉపవాస వ్రతాన్ని పూనుకున్న కథ మరియు మరో కథను సాయిబాబా స్వయంగా తమ నోటితో చెప్పిన విశేషాన్ని హేమాడు గానం చేశారు. 33వ అధ్యాయంలో నారాయణ జానీ మిత్రునికి అకస్మాత్తుగా తేలు కుట్టడం, ఒక భక్తుని కుమార్తె జ్వరంతో బాధపడటం, నానా చందోర్కరు కుమార్తె ప్రసవ వేదనతో ఆందోళన పడటం, అప్పుడు ఎవరికి ఏ ఉపాయము తోచక బాధపడటం, భక్తుడు కులకర్ణి భజన చేసే బాలబువ వీరందరికీ విభూతి ప్రభావం తెలపటం, అమిత శ్రద్ధగల అత్యంత భావికుడైన హరిబావు కార్నిక్ ఇచ్చిన దక్షిణ గురించిన ప్రబోధమైన కథ. 34వ అధ్యాయంలో మాలెగాంలోని ఒక డాక్టరు యొక్క సోదరుని కుమారుడు ఎముకలలో వ్రణంతోనూ భక్తశ్రేష్ఠుడైన డాక్టరు పిళ్ళే నారు కురుపుతోనూ బాధపడటం, షిరిడీవాసి బాపాజీ భార్య గ్రంథి జ్వరంతోనూ ఒక ఇరానీ చిన్న పిల్లవాడు ఘోరమైన మూర్ఛ జబ్బుతో బాధపడటం, హార్య గృహస్థుడు మూత్రపిండాలలోని రాళ్ల వలన, ముంబైలోని ఒక కాయస్థ ప్రభు యొక్క భార్య ప్రసూతి రోగంతో బాధపడటం, వీరందరి వ్యాధులను కేవలం విభూతి స్పర్శతో వెంటనే నివారించిన రసవత్తర వర్ణన. 35వ అధ్యాయంలో మహాజని మిత్రుడు నిర్గుణోపాసకుడు బాబా దర్శన మాత్రంతో విగ్రహారాధకుడవటం, ముంబైలోని ఒక సాలిసిటరు ధరంజీ జేఠాబాయ్ ఠక్కరుకు సాయి గురువర్యులు గింజలున్న ద్రాక్షపళ్లను వెంటనే గింజలు లేని వానివిగా చేసి ఇవ్వటం, బాంద్రాలోని ఒక కాయస్థ వ్యక్తికి సుఖంగా నిద్ర పట్టకపోతే అతనికి మరియు నివాసులోని బాలా పాటీలుకు విభూతి యొక్క అనుభవాలను కలుగజేయటం. 36వ అధ్యాయంలో గోవా నివాసులైన గృహస్థులు ఒకరు ఉద్యోగం కొరకు, ఒకరు అపహరింపబడిన ధనం లభించాలని వేరువేరుగా మొక్కుకుంటారు. ఆ ఇద్దరు మొక్కులను మరచిపోతే త్రికాలజ్ఞులు, బ్రహ్మాండమంతా వ్యాపించి ఉన్న సాయి సమర్థులు వారికి మొక్కులను గుర్తు చేస్తారు. అటువంటి వారి కీర్తిని ఎవరు వర్ణించగలరు? ఔరంగాబాదు నివాసి సఖారాం పత్ని పుత్ర సంతానం కోసం సాయి పాదాల వద్దకు పరుగెత్తగా ఆమెకు
శ్రీఫలాన్ని ఇచ్చి ఆమె కోరికను తీర్చిన కథావర్ణన. 37వ అధ్యాయంలో ఎక్కడ చూడాలన్నా లభించని విశిష్టమైన చావడి ఉత్సవ వైభవాన్ని హేమాడ్ పంతు కళ్ళతో చూచి రసవత్తరంగా వర్ణించారు. 38వ అధ్యాయంలో సాయిబాబా వంట పాత్రలో రకరకాల పదార్థాలతో అనేక పక్వాన్నాలను వండి అందరికీ ప్రసాద భోజనాన్ని పెట్టే మనోహర దృశ్య వర్ణన. 39వ అధ్యాయంలో తద్విద్ది ప్రణిపాతేన అన్న గీతా శ్లోకానికి అర్థం బాబా నానా చందోర్కర్కు వివరంగా చెప్పి అతని సంస్కృత భాషాభిమానాన్ని తొలగించటం. సత్పురుష సామ్రాట్టు అయిన సాయి బాపు సాహెబ్ బుట్టీకి మందిర నిర్మాణానికి ఆజ్ఞాపించి దృష్టాంతాన్ని ఇచ్చిన వృత్తాంతం. 46వ అధ్యాయంలో దేవు తన తల్లి చేసిన వ్రతాల ఉద్యాపనకు బ్రాహ్మణులకు సంతర్పణ ఏర్పాటు చేసి ఉత్తరం ద్వారా బాబాను ఆహ్వానించటం, సన్యాసి రూపంలో మరో ఇద్దరితో వెళ్ళి బ్రాహ్మణులతో పాటు భోజనం చేసిన గురువర్యుల లీల, హేమాడ్ పంతుకు భోజనానికి వస్తానని దృష్టాంతాన్ని ఇచ్చి ఫోటో రూపంలో భోజనానికి వెళ్ళిన విషయం యొక్క చక్కటి వర్ణన. 41వ అధ్యాయంలో బాబా పటం తన ఇంటికి వచ్చిన విషయంలో అంతుపట్టని సద్గురువు యొక్క మహిమను కవి భక్తులకు విస్తారంగా రమణీయంగా తెలియజేశారు. బాబా రుద్రావతారంలా దేవునిపై ఎర్రని అగ్నివలె మండిపడుతూ కోపంతో తిట్లను కురిపించారు. దేవుతో శ్రీ సాయి నారాయణులు జ్ఞానేశ్వరిని నిత్యం నియమంగా పఠించు అని చెప్పటమే కాక పఠించే విధానాన్ని స్వప్నంలో తెలియజేసిన విషయాన్ని హేమాడు వివరించారు. 42వ అధ్యాయంలో భక్తుడు దాత్యా బాబాకు త్రిపుండ్ర లేపనం చేయటం, సాయిబాబా తమ శరీరాన్ని త్యజించటాన్ని గూర్చిన సూచన, రామచంద్ర మరియు తాత్యా పాటీలు మరణాలను తప్పించటం, సాయి సద్గురుని నిర్వాణ వార్త శ్రోతలను కలవరపెట్టటం, హేమాడు పంతుకు ఆందోళన కలిగించిన పవిత్ర కథ. 43-4 అధ్యాయాలలో సాయిబాబా శరీరాన్ని త్యజించారన్న విషయం గత అధ్యాయంలో అసంపూర్తిగా మిగిలిపోగా దానినే హేమాడ్ పంతు ఇక్కడ సంపూర్తి చేశారు. 45వ అధ్యాయంలో ఒకసారి కాకాసాహెబ్ దీక్షితు, కాకా మహాజని మరియు మాధవరావుతో పాటు ఏకనాథ భాగవతాన్ని పఠిస్తుండగా దీక్షితుకు సందేహం కలిగింది. మాధవరావు ఆ సంశయాన్ని తీర్చగా అది అతనికి నచ్చకపోవటం, ఆనందరావు పాఖడే తన స్వప్నాన్ని తెలియజేసి దీక్షితు అనుమానాన్ని తొలగించడం, చూరుకు వేళ్లాడకట్టిన చెక్క పలకపై మహాల్సాపతి ఎందుకు శయనించలేడు అన్న విషయాన్ని సాయి సమర్థులు తీర్చిన కథా విశేషం. 46వ అధ్యాయంలో సాయిబాబా యొక్క సర్వవ్యాపకత్వం గురించి, వారు తమ స్థలంలోనే ఉన్నా అంతటా పర్యటించే వారి వలె జనులకు చమత్కారాన్ని చూపటం, వారు విచిత్రంగా కాశీ గయలకు వెళ్ళినట్లు
నిదర్శనాన్ని చూపిన అద్భుత చరిత్ర. సాయి చెప్పగా శ్యామ వారిని గయలో పటం రూపంలో చూశాడు. 2 మేకల పూర్వ వృత్తాంతాన్ని సాయి శంకరులు తమ నోటితో రమ్యంగా చెప్పిన పవిత్ర కథా వర్ణన. 47వ అధ్యాయంలో ఒక పాము మరియు కప్పల యొక్క పూర్వజన్మల గురించి మరియు ఒక లోభి యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల రూపంలో సాయిబాబా వర్ణించారు. శత్రుత్వం, హత్య మరియు రుణం వీనిని తీర్చుకోవడానికి పునర్జన్మ కలుగుతుందని సాయిబాబా సెలవిచ్చిన హృదయంగమమైన కథామృత పానం. 48వ అధ్యాయంలో శవడే అను ఒక భక్తశ్రేష్ఠుని వకీలు పరీక్ష గురించి మరియు భక్తి భావం లేని సపట్నేకరును సాయిబాబా అనుగ్రహించిన కథ. 49వ అధ్యాయంలో ముంబై నివాసి హరి కనోబా మరియు సోమదేవ స్వామి బాబాను పరీక్షించాలని షిరిడీకి వచ్చారు. వారు బాబా దర్శనం చేసుకున్నప్పుడు బాబా వారి మనసులోని విషయాన్ని తెలియజేయగా వారు లజ్జితులై సాయి చరణాలకు శరణుజొచ్చి జన్మ జన్మల పాపాలను పోగొట్టుకున్నారు. ఒకసారి బాబా వద్ద కూర్చుని ఉన్న నానా ఒక స్త్రీని చూసి మనోవికారానికి లోనైన వృత్తాంతం యొక్క వర్ణన. 50వ అధ్యాయంలో తద్విద్ది ప్రణిపాతేన గీతా శ్లోకానికి హేమాడ్ పంతు అర్థాన్ని విస్తారంగా వివరించారు. 51వ అధ్యాయంలో హరి సీతారాం దీక్షితు, దురంధర సోదరులు బాలారాం, నాందేడు వకీలు పుండలీకరావు వీరు మొదట షిరిడీకి ఏ విధంగా వచ్చారు, ఆ ఒక్కొక్కరి అద్భుత కథలను శ్రవణం చేసిన శ్రోతలు విస్మితులవుతారు. వారి మనసులలో ప్రేమ సముద్రం ఉప్పొంగే వృత్తాంతం. 52వ అధ్యాయంలో దుష్టుల దుర్మార్గాన్ని నశింపజేసి సజ్జనులను సంరక్షణ చేయవలెనని సాయిబాబాను హేమాడ్ పంతు ప్రార్థించటం మరియు ఈ గ్రంథం యొక్క సింహావలోకనం సమాప్తి చేసి సద్గురు చరణాలలో మనసును లీనం చేసి శిరస్సును కలాన్ని వారికి అర్పించి కృతార్థుడవటం. ఈ విధంగా గోవిందరావు శ్రీ సాయి సచ్చరిత్రంలోని అధ్యాయాలను పూర్తి చేశారు. భక్తిగా వారి పాదాలకు వందనం చేసి విశ్వాసానికి మాత అయిన సద్గురువుకు ప్రణామం చేస్తాను. అధ్యాయాల సారాంశాన్ని తెలియపరిచేదాన్ని అవతరణిక అని అంటారు. కైవల్యపురానికి చేరుకోవాలని కోరుకునే ముముక్షువులకు ఇది సన్మార్గదర్శిక. సుందరమైన గొప్ప శాలువకు అతికించిన పాత అంచులా ఉందని దీనిని అగౌరవపరచిన ఈ దాసుని మనవిని చతురులైన శ్రోతలు ఒకసారి వినండి. ఈ గ్రంథం శాలువా కాదు, సుందరమైన ఒక శిశువు. ఈ బిడ్డకు దృష్టి దోషం తగలకుండా ఈ బాబా బాలుడు ఈ అవతరణికను నల్లటి దిష్టి చుక్కవలే పొందుపరిచాడు. షడ్రసాలతో తయారైన గ్రంథమనే ఆహారంలో అధ్యాయాలు రకరకాల పదార్థాలు. ఇవి చక్కగా జీర్ణం కావటానికి మజ్జిగ వంటిది అవతరణిక.
ఎప్పుడూ కోరికలను తీర్చే కామధేనువు వలె ఈ గ్రంథం పవిత్రమైన అధ్యాయాలనే అవయవాలతో ఉన్నది. దీనికి దృష్టి దోషం తగలకుండా మెడలో వేసే దృష్టి పూసల మాల వంటిది ఈ అవతరణిక. ఇప్పుడు హేమాడ్ పంతు అనుసరించిన అధ్యాయాలలోని పద్ధతిని నా బుద్ధికి తోచిన విధంగా చెప్తాను. శ్రోతలు సాదరంగా వినండి. మొదట సద్గురు స్తవనం, తరువాత వేదాంత వర్ణన, సాయి యొక్క బ్రహ్మస్వరూప వర్ణన, తరువాత భక్తుల అనుభవాలను చెప్పారు. హేమాడ్ పంతు వాంగ్మయంలోనూ శాస్త్ర జ్ఞానంలోనూ బాగా ప్రావీణ్యం ఉన్నవారు. పైగా సద్గురు సాయి ప్రసన్నులై ఈ గ్రంథమనే పక్వాన్ని తయారు చేయటానికి అతనిని ప్రతిభా సంపన్నులను చేశారు. ఈ గ్రంథంలోని జ్ఞాన మాధుర్యాన్ని అనుభవించిన వారికి జనన మరణాలు ఉండవు. అంతేకాదు, పరమపదమైన అక్షయ మోక్ష సంపద లభిస్తుంది. హేమాడ్ పంతు యొక్క రసవత్తరమైన వాణికి సాయి అనుగ్రహ లాభం జోడై పాలు చెరకు రసం కలిసిన మధుర రసం వలె తయారైన ఈ గ్రంథం యొక్క శోభను ఎంతని వర్ణించగలం? గ్రంథ రచయితలు అనేక మంది ఉంటారు. కానీ విశ్వాసానికి ఆధారమైన శ్రీ విష్ణువు యొక్క అవతారమైన సద్గురువు లభించకపోతే ప్రాసాదిక వాణి ప్రాప్తించదు. శాస్త్రాలు బాగా అధ్యయనం చేసినా సద్గురు కృప లేకుండా ఇటువంటి గ్రంథ రచన సాధ్యం కాదు. ఇది ముమ్మాటికి నిజం. అనుపమానమైన శ్రీ సాయి సచ్చరిత్ర యోగ్యతను ఎవరు వర్ణించగలరు? ముముక్షువుల పరమ భాగ్యం కారణంగా హేమాడ్ పంతు వంటి రచయిత లభించారు. ఈ గ్రంథం భూమిపై ఉన్నంత వరకు హేమాడ్ పంతు కీర్తి భూమండలంపై ఉంటుంది. అతడు ముముక్షువుల కొరకు గొప్ప విందును తయారు చేశాడు. సాయి సద్గురువు అనుగ్రహంతో ఉత్పన్నమైన ఈ గ్రంథం ధన్యం. ఇది ముముక్షువులైన జీవులకు శిరోధార్యమై వారి దైన్యమైన ఆలోచనలను తొలగిస్తుంది. జన్మ జన్మల పుణ్య సంగ్రహం వలన గోవిందరావుకు సాయి యొక్క మధురమైన సేవా ఫలం ఈ గ్రంథ రూపంలో లభించింది. ఈ హేమాడ్ పంత్ నిష్ఠాపరుడైన గొప్ప భక్తులు, కవి, వేదాంతమందు ఆసక్తి కలవారు. అహర్నిశలు సద్గురు సాయి చరణాలయందు అనురక్తులై ఉండేవారు. అత్యంత కఠినమైన వేదాంత విషయాలకు విరక్తి, భక్తి, జ్ఞానం జోడించి ఇటువంటి గ్రంథాన్ని గురువు కృప లేకుండా రచించటం కష్టం. ఇందులోనివి అధ్యాయాలు కావు, బంగారుతో తయారు చేసిన పేటికలు. వీనిలో హేమాడ్ పంతు మహాప్రయత్నంతో అర్థవంతమైన, జ్ఞానవంతమైన కథలనే అమూల్య రత్నాలను ఇమిడ్చారు. అనేక రకాల సువాసనలను వెదజల్లే ఈ అధ్యాయాల సుమమాలను ముద్దు బిడ్డడైన గోవిందరావు నిర్మలమైన భక్తి భావంతో శ్రీ సాయి సద్గురు కంఠానికి అర్పించారు.
ఈ అధ్యాయాలనే శుద్ధమైన సువర్ణ కలశాలలో శ్రీ సాయి సచ్చరిత్ర అనే గంగోదకాన్ని నింపి ఉంచారు. రఘునాథ పుత్రుడు ముముక్షువుల దర్పాన్ని పారద్రోలటానికి ఈ గ్రంథమనే రణరంగ రూప గగనంలో సూక్ష్మమైన బుద్ధి అనే ఖడ్గంతో దంభం, దర్పం, అభిమానమనే అసురులను సంహరించి అధ్యాయాలనే కీర్తి స్తంభాలను నిలబెట్టారు. ఈ గ్రంథం రత్నాలతో అమర్చబడిన పంచారతి. ఇందులోని అధ్యాయాలలో ఉన్న కథలు తెలిపే అర్థాలు నూనెలోని వత్తుల యొక్క జ్యోతులు. శాంతి మరియు విరక్తి సత్పురుషులలో మహారాజు అయిన సాయికి హారతిని ఇవ్వటానికి వస్తాయి. ఈ గ్రంథ రూపంలో ఉన్న విశ్వమోహిని అధ్యాయాలనే తన బాహువులకు కథల అర్థాలు అనే కేయూరాలను అలంకరించుకుని సాయి బ్రహ్మను ఆలింగనం చేసుకోవడానికి వానిని పైకి లేపి ఉంచింది. సాయి సచ్చరిత్ర గ్రంథ సామ్రాట్టు. అందులోని అందమైన అధ్యాయాలు చతురులైన వందిమాగధులు శ్రద్ధను, జ్ఞానాన్ని, వేదాంతాన్ని మరియు ఘన వైభవాన్ని వర్ణిస్తాయి. సాయి సచ్చరిత్ర పరమార్థాన్ని విక్రయించే సంత. దీనిలోని ఒక్కొక్క అధ్యాయం ఒక్కొక్క అంగడి. వీనిలో రచయిత భక్తుల అనుభవాల కథలు అనే సరకులను ఉంచారు. ఈ గ్రంథం పెద్దదైన గంగానది. దీనిలోని అధ్యాయాలు సిద్ధపరచిన తీరఘట్టాలు. గురు కృపా సామర్థ్యం వలన ఇక్కడ ఎడతెగని కథా రసామృత ప్రవాహం ఉంది. ఇది గ్రంథం కాదు, కల్పవృక్షం. ప్రాపంచికులకు ఇది రుచింపదు, కానీ భావికులకు, ముముక్షువులకు ఇది సాక్షాత్తు మోక్షద్వారం. మీరు మీ మీ అనుభవాలను ప్రత్యక్షంగా తెలుసుకోండి. నిజమైన స్మారకమని దీనినే అనాలి. ఇది ప్రపంచంలోని అజ్ఞానాన్ని మరియు దుఃఖాన్ని హరించేది. మోహమాయలనే నరకం నుండి తప్పించేది. అక్షయమైన శాంతిని ప్రసాదించేది. గ్రంథ రచయిత గోవిందరావు భ్రమరమై నిత్యం సాయి సద్గుణ చరణ కమలాలలో క్రొత్త క్రొత్త మందారాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. వీరి ఇంటి పేరు ధాబోల్కరు. వీరు ఆంగ్ల ప్రభుత్వంలో మంచి అధికార పదవిలో ఉండేవారు. విద్య, వినయం కలిగి ఆచారాలను బాగా ఎరిగినవారు. వీరి గృహిణి రఖుమాబాయి సౌశీల్యవతి, భక్తురాలు, పతివ్రత, సద్గుణాలకు గని, వినమ్రతతో మాట్లాడే స్త్రీ. సాయి చరణాలలో దృఢమైన విశ్వాసం కలది. ఈ కవి యొక్క పూర్వీకులు మొదట వెంగుర్ల సమీపంలోని దాపోలి అన్న చోట నివసించేవారు. తరువాత కేల్వే గ్రామానికి వచ్చారు. శక సంవత్సరం 1781, క్రీస్తు శకం 1859వ సంవత్సరంలో మార్గశిర మాసంలో శుక్ల పంచమి రోజున
రఘునాథుని భార్య లక్ష్మి గర్భాన పుణ్యరాశి అయిన గోవిందరావు జన్మించారు. గౌడ సారసత్వ బ్రాహ్మణ వర్ణంలో భరద్వాజ గోత్రంతో జన్మించి క్రీస్తు శకం 1929వ సంవత్సరంలో 70 ఏళ్ల వయసులో ఆషాఢ శుక్ల నవమి నాడు దివంగతులయ్యారు. శక సంవత్సరం 1844, క్రీస్తు శకం 1922 చైత్ర మాసంలో ఈ గ్రంథాన్ని ఆరంభించారు. శక సంవత్సరం 1851 జ్యేష్ఠ మాసంలో క్రీస్తు శకం 1929వ సంవత్సరంలో 52వ అధ్యాయాన్ని పూర్తి చేశారు. వీరికి ఒక కొడుకు, 5 కుమార్తెలు, 4 వివాహితులు. పుత్రునికి కూడా వివాహమై వైద్య శాస్త్రం చదువుతున్నాడు. అవివాహిత అయిన పుత్రిక కూడా డాక్టరు కావాలని చదువుతున్నది. ఇప్పుడు గురు చరిత్రలో మరియు ఇతర గ్రంథాలలో సూచించిన పారాయణ పద్ధతిని మరియు సప్తాహ పద్ధతిని సుగమమైన రీతిలో చెప్తాను. శ్రోతలు దయ ఉంచి శ్రద్ధగా వినండి. ముందుగా అంతఃకరణాన్ని పరిశుద్ధం చేసుకుని భక్తి భావంతో పారాయణ చేయాలి. 1 లేక 2 లేదా 3 రోజులలో పారాయణ పూర్తి చేస్తే సాయి నారాయణులు సంతుష్టులవుతారు. లేదా చక్కగా సప్తాహాన్ని చేయండి. మీకు పుణ్య సంపత్తి పోగవుతుంది. సాయిబాబా మీ మనసులోని కోరికను తీర్చుతారు. ప్రాపంచిక భయాలు తొలగిపోతాయి. గురువారం రోజున ఉదయాన నిత్య కృత్యాలను త్వరగా ముగించుకుని స్నానం చేసి ఆసనంపై కూర్చుని పారాయణను ప్రారంభించండి. అరటి ఆకులతోనూ మరియు వస్త్రాలతో అలంకరించిన ఒక పెద్ద మంటపాన్ని తయారు చేసుకోండి. అందులో ఎత్తుగా ఒక పీట గాని బల్ల గాని వేసి చుట్టూ కళ్లకు ఆకర్షణీయంగా రంగురంగుల ముగ్గులు వేయండి. సాయి సద్గురుని ప్రతిమను కాని లేక అందమైన వారి చిత్రపటాన్ని గాని ఎత్తైన ఆసనంపై ఉంచి భక్తి భావంతో వందనం చేయండి. గ్రంథాన్ని పట్టు వస్త్రంలో చుట్టి సద్గురుని సన్నిధిలో ఉంచి గ్రంథానికి మరియు సద్గురువుకు పంచోపచార పూజ చేసి పారాయణను ప్రారంభించండి. పాలు లేక ఫలహారాలను గాని లేదా వేపిన ధాన్యాన్ని ఒక్కపూటే తిని 8 రోజులు ఉపవాస వ్రతం చేయండి. తూర్పు వైపుకు ముఖం పెట్టి సద్గురువును మనసులో ధ్యానించి నిశ్చలమైన మనసుతో ఆనందంగా గ్రంథ పారాయణ చేయండి. మొదటి రోజు 8 అధ్యాయాలు, రెండో రోజు 8 అధ్యాయాలు, మూడవ రోజున 7, తరువాతి 8, 6, 8, 7 అధ్యాయాలను వరుసగా 7 రోజులు చదివి 8వ రోజున అవతరణికను చదవండి. 8వ రోజున వ్రత పారాయణ చేయండి. సాయి నారాయణునకు నైవేద్యాన్ని సమర్పించి బ్రాహ్మణులకు, ఆప్తులకు, మిత్రులకు మంచి భోజనాన్ని మరియు యథాశక్తి దక్షిణను ఇవ్వండి. ఆ రాత్రి
వైదిక బ్రాహ్మణులను ఆహ్వానించి వారిచే వేద పఠనాన్ని చేయించండి. తరువాత వారికి పంచదార వేసిన మధురమైన పాలను మరియు సంభావనను ఇచ్చి వారిని సంతుష్టపరచండి. చివర సద్గురు చరణాలకు ప్రణమిల్లి వారికి ఉచితమైన దక్షిణను సమర్పించి దానిని సిరిడి సంస్థాన నిధి అభివృద్ధి కొరకు పంపాలి. సాయి భగవానులు ప్రసన్నులై భక్తులకు వరాలను ప్రసాదిస్తారు. ప్రపంచ దుఃఖమనే సర్పాన్ని నశింపచేసి మోక్ష నిధిని చూపిస్తారు. శ్రోతలారా, మీరు సాధువులు, మా ఆనందానికి ఆశ్రయం. మీ పాదాల వద్ద ఈ దాసుని విన్నపం. అవతరణికను మరచిపోతే మరచిపోండి, కానీ మూల గ్రంథం యొక్క భావంపై మీ ధ్యానాన్ని ఉంచండి. శ్రోతలారా, మీరు కాలుణ్ణి అంతం చెయ్యగల సజ్జనులు. మీ చరణాలయందు శిరసు నుంచి ఈ బాబా బాలుడు ఈ దాసునియందు ఎల్లప్పుడూ దయ ఉంచమని ప్రార్థిస్తున్నాడు. ఏవైనా లోపాలు ఉంటే వానిని నావిగా భావించి వానిని నాకు వదలి సారాన్ని గ్రహించి మనసుకు సంతోషం కలిగేలా శ్రోతలు శ్రవణం చేయండి. నమో సాయి శివనందన, నమో సాయి కమలాసన, నమో సాయి మధుసూదన, పంచవదన సాయి నమో. నమో సాయి అత్రినందన, నమో సాయి పాకశాసన, నమో సాయి నిశారమణ, వగ్ని నారాయణ సాయి నమో. నమో సాయి రుక్మిణీవర, నమో సాయి చిత్ భాస్కర, నమో సాయి జ్ఞాన సాగర, జ్ఞానేశ్వర శ్రీ సాయి నమో. ఈ అవతరణిక వాక్ పుష్పాంజలిని మరియు నమస్కారాల నామావళిని గురు చరణాలకు అర్పించి సాయిమాత ప్రసన్నులు కావాలని ప్రార్థిస్తున్నాను. ఇతి శ్రీ సద్గురు ప్రేరితం బాబా దాసుడు బాలా విరచితమైన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో అవతరణిక అను 73వ అధ్యాయం సంపూర్ణం. ఓం శ్రీ సాయి